వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 జనవరి 5 ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. 2025 టార్గెట్ పెట్టుకోండి మీరు జాబ్ కొట్టడానికి. ఓకేనా? పెట్టుకొని మిగతా సబ్జెక్టులన్నీ బాగా చదువుతూ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి ఖచ్చితంగా. దానికి సంబంధించి మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోమని నా సూచన. మీరు ఎగ్జామ్స్ రాసుకుంటే షేనీ అవుతారనమాట ఖచ్చితంగా. కాబట్టి ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండాలి. ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు ఇంకో సబ్జెక్ట్ మర్చిపోతూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే ఎగ్జామ్సే. ఎగ్జామ్ అన్నప్పుడు అందులో హిస్టరీ బిట్ ఉంటుంది, జాగ్రఫీ బిట్ ఉంటుంది, పాలిటీ బిట్ ఉంటుంది, సైన్స్ బిట్ ఉంటుంది, జీకే బిట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ బిట్ ఉంటుంది. ఇది మీకు చాలా ప్లస్ అవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోండి అందరూ కూడా. ఓకేనా? మా నెంబర్ కావాలంటే తీసుకోండి. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే 8186006848. ఓకేనా? క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం మృతి చెందారు. అయితే చిదంబరంకు పద్మవిభూషణ్ ఎప్పుడు వరించినది? చూడండి, ఆర్ చిదంబరానికి పద్మవిభూషణ్ 1999లో వరించిందనమాట. 1999 ఇక్కడ ఆన్సర్. ఆర్ చిదంబరం తమిళనాడుకు చెందినటువంటి గొప్ప శాస్త్రవేత్త అనమాట. అణు శాస్త్రవేత్త, అటామిక్ సైంటిస్ట్ అనమాట. ఎందుకు ఇంత గొప్పగా ఇతనికి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడంటే కనుక, భారతదేశంలో అతి ముఖ్యంగా అణు పరీక్షలు అనేటువంటివి జరిగాయి కదా. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1974లో ఒకసారి అణు పరీక్షలు, మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1998లో అణు పరీక్షలు. ఇలా ఇద్దరు ప్రధానమంత్రుల కాలంలో 2 సార్లు అణు పరీక్షలు నిర్వహించబడ్డాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఒకసారేమో బుద్ధుడు నవ్వాడు పేరుతో, మరొకసారేమో బుద్ధుడు మళ్ళీ నవ్వాడు పేరుతో అణు పరీక్షలు నిర్వహిస్తారనమాట. అటువంటి అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప అణు శాస్త్రవేత్త మన ఆర్ చిదంబరం, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకో, రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఎప్పుడెప్పుడు జరిగినాయి? 1974, 1998. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి అనమాట. ఈ అణు పరీక్షలు మనకి ముఖ్యంగా కీలక పాత్ర పోషించాడనమాట. అక్కడ ఏకంగా 1974లో ఈ అణు పరీక్షల కోసం ప్లూటోనియాన్ని తీసుకొని పోయాడు ముంబై నుంచి స్వయంగా తానే. ప్లూటోనియం ఇక్కడ ముంబై నుంచి తానే స్వయంగా ప్లూటోనియాన్ని తీసుకొని పోయినవాడు ఆర్ చిదంబరం అనమాట. అదేవిధంగా భారతదేశంలో అణు ఇంధన కమిషన్ ఉంటుంది కదా, దానికి చైర్మన్గా కూడా ఇతను విధులు నిర్వహించాడు. అణు ఇంధన కమిషన్కు చైర్మన్గా కూడా విధులు నిర్వర్తించాడు. అదేవిధంగా చాలా ముఖ్యంగా మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది కదా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, దానికి డైరెక్టర్గా కూడా పనిచేశాడు అనమాట. బాబా అంటే హోమీ జహంగీర్ బాబా, గౌరవార్థం బార్క్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. మన భారతదేశ అణుశక్తి పితామహుడు హోమీ జహంగీర్ బాబా. మన భారతదేశ అణుశక్తి అటామిక్ ఎనర్జీ ఉంది కదా, దానికి పితామహుడు ఎవరంటే కనుక హోమీ జహంగీర్ బాబా అనమాట. ఆయన గౌరవార్థం BARC బార్క్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. బార్క్ హెడ్ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్. దానికి డైరెక్టర్గా పనిచేశాడనమాట. అంతేకాదు, అణు ఇంధన శాఖ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్కి సంబంధించి అణు ఇంధన శాఖ ఉంటుంది కదా, అణు ఇంధన శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశాడు, సెక్రటరీగా కూడా పనిచేశాడు. కాబట్టి ఇట్లాంటి గొప్ప సేవలు అందించాడు. కాబట్టి మనకు అణుశక్తి పరంగా ఇతనికి భారత ప్రభుత్వం 1975లో పద్మశ్రీని, 1999లో పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గుర్తుంచుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆర్ చిదంబరం తమిళనాడుకు చెందినవాడు. అనారోగ్య కారణం చేత ముంబైలోని ఆసుపత్రిలో చనిపోవడం జరిగిందనమాట. ముంబైలోని ఆసుపత్రిలో 88 ఏళ్ళ వయసు అనమాట. 88 ఏళ్ళ వయసు ఆర్ చిదంబరంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సైకియా, దేవజిత్ సైకియా అనమాట. దేవజిత్ సైకియా. చూడండి, BCCI కార్యదర్శిగా నియమించబడినటువంటి వ్యక్తి అనమాట. న్యూ అపాయింట్మెంట్స్లో మీరు నోట్ చేసుకోవాలి దేవజిత్ సైకియాను. 2024 డిసెంబర్ 1వ తారీఖున ICC చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నవాడు ఎవరంటే కనుక అతనే. ఓకేనా?
జై షా. ఇదివరకు బీసీసీఐ సెక్రటరీగా ఉన్నాడు జై షా. అతను డిసెంబర్ 1, 2024 బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీగా ఉందన్నమాట. ఇప్పుడు దానికి సంబంధించి నూతన సెక్రటరీ అనమాట. ఎవరు అంటే కనుక ఈ సైకియా, గుర్తుపెట్టుకోవాలి. పూర్తి పేరు దేవజిత్ సైకియా. చాలా ఇంపార్టెంట్, బీసీసీఐ కార్యదర్శిగా. ఓకేనా. ఐసీసీ చైర్మన్ ఎవరంటే జై షా. ఇద్దరు కూడా న్యూ అపాయింట్మెంట్స్ అనమాట. రైట్. బీసీసీఐ ఏర్పడిన సంవత్సరం 1928. బీసీసీఐ పూర్తి పేరు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. బీసీసీఐ ప్రస్తుత చైర్మన్ రోజర్ బిన్నీ, ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. బీసీసీఐ సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఈఓ హెమాంగ్ అమీన్. నెక్స్ట్ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్తు సైకియా. బీసీసీఐ మెన్స్కు సంబంధించి కోచ్ ఎవరంటే గౌతమ్ గంభీర్. బీసీసీఐ ఉమెన్స్కు సంబంధించి కోచ్ ఎవరంటే కనుక అమోల్ మజుందర్. థర్డ్ క్వశ్చన్, అమెరికా ప్రతినిధుల సభకి తిరిగి స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? చూడండి, అమెరికా ప్రతినిధుల సభకి తిరిగి స్పీకర్గా ఎన్నికైన వారు ఎవరంటే కనుక మైక్ జాన్సన్ అనమాట. ఇక్కడ ఈ ప్రతినిధుల సభలో ఈ అమెరికా స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరిగిందనమాట. దీనికి సంబంధించి అనుకూలంగా ఇతనికి రిపబ్లిక్ పార్టీ తరపున 218 ఓట్లు రాగా వ్యతిరేకంగా 215 ఓట్లు వచ్చాయన్నమాట. 215 ఓట్లు. ప్రతిపక్షాల్లో ఉన్న ఇద్దరు కూడా ఇతనికి అనుకూలంగా ఇద్దరు అనుకూలంగా ఓటు వేశారు ఇతనికి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఇతనికి అనుకూలంగా కూడా ఓటు వేశారనమాట. దానితో కలిపి 218 ఓట్లు ఇతనికి అనుకూలంగా రావడం జరిగిందనమాట. ఇతను రిపబ్లిక్ పార్టీకి చెందినవాడు అనమాట. రిపబ్లికన్ పార్టీ, గుర్తుపెట్టుకోవాలి, రిపబ్లికన్ పార్టీ అనమాట. అంటే కాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఈ డొనాల్డ్ ట్రంప్ ఇతనిని స్పీకర్గా నియమిస్తూ పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది అనమాట రిపబ్లిక్ పార్టీ తరఫున. కాబట్టి ఇప్పుడు ఆయన స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. అతనే మైక్ జాన్సన్ వార్తల్లో ఉన్నాడు. న్యూ అపాయింట్మెంట్స్ నోట్ చేసుకోవాలి. అమెరికా స్పీకర్ అయ్యాడనమాట మైక్ జాన్సన్. క్వశ్చన్ నెంబర్ 4, అమెరికా ప్రతినిధుల సభకి 6 మంది భారతీయులు ఎన్నిక కాగా క్రింది వాళ్ళలో కాని వారెవరు? ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభకి ఫస్ట్ టైం అనమాట చరిత్రలోనే ఒక 6 మంది భారతీయ అమెరికన్లు ఎన్నికయ్యారనమాట. ఇంతవరకు ఎప్పుడు 6 మంది కాలేదు. ఫస్ట్ టైం ఒక 6 మంది చరిత్రలోనే ఈ అమెరికా ప్రతినిధుల సభకి ఎన్నికయ్యారు. 6 మంది పేర్లు మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి అమీ బేరా, రాజా కృష్ణమూర్తి ఇద్దరు ఉన్నారు. సెకండ్ ఆప్షన్లో చూస్తాం రో కన్నా, ప్రమీలా జయరాజ్ ఈ ఇద్దరు ఉన్నారన్నమాట. రో కన్నా, ప్రమీలా జయరాజ్ కూడా. థర్డ్ ఆప్షన్లో ఉన్న విజయ్ లేడు. ఫోర్త్ ఆప్షన్లో మహస్ సుబ్రహ్మణ్యం, తానేతార్ వీళ్ళు ఇద్దరు ఉన్నారన్నమాట. సుహాస్ సుబ్రహ్మణ్యము, తానేదారి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాబట్టి 6 మంది పేర్లు నోట్ చేసుకోవాలి మీరు. నెంబర్ 1 అమీబేరా, నెంబర్ 2 రాజా కృష్ణమూర్తి, నెంబర్ 3 రో కన్నా, నెంబర్ 4 ప్రమీలా జయరాజ్, నెంబర్ 5 సుహాస్ సుబ్రహ్మణ్యం, నెంబర్ 6 తానేదార్ అనమాట. ఇక్కడ అమీబేరా సీనియర్ అనమాట. వీళ్ళందరిలోకెల్లా సీనియర్ ఎవరంటే అమీబేరా. ఏకంగా 7వసారి ప్రమాణ స్వీకారం, వరుసగా 7వసారి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. తర్వాత ఈ రో కన్నా, ప్రమీలా జయరాజు, రాజా కృష్ణమూర్తి వీళ్ళు 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అన్నమాట. 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ఇక సుహాస్ సుబ్రహ్మణ్యం, తానేదారు వీళ్ళు మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొదటిసారి ప్రమాణ స్వీకారం. ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళందరూ కూడా డెమోక్రటిక్ పార్టీకి చెందిన వాళ్ళనమాట. మనకు డొనాల్డ్ ట్రంప్కు చెందినటువంటి రిపబ్లికన్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు వీళ్ళు. కమలా హారిస్ని పోటీ చేసింది కదా డెమోక్రటిక్ పార్టీ తరఫున, ఆ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వాళ్ళనమాట ఈ 6 మంది కూడా. ఓకేనా. ఇప్పుడు స్పీకర్ ఎన్నికలు జరిగాయి కదా, అక్కడ ప్రతినిధుల సభలో స్పీకర్ ఎన్నికలు. అక్కడ వీరు ప్రతిపక్షం నుంచి నిలబడినటువంటి వ్యక్తికి ఓటు వేశారనమాట. అంటే మైక్ జాన్సన్కు ఓటు వేయలే, ఎందుకంటే మైక్ జాన్సన్ అధికార పార్టీకి చెందినవాడు, అందులో అతను రిపబ్లికన్ పార్టీ పెడితే అనమాట. వీళ్ళు డెమోక్రటిక్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి అతనికి అనుకూలంగా ఓటు వేయలేదనమాట. ప్రత్యర్థి అయినటువంటి జెఫ్రిన్కు ఓటు వేశారు. ఆ జెఫ్రిన్ ఓడిపోయాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ అమెరికా ప్రతినిధుల సభలో ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి కాన్సెప్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. మన ఇండియన్స్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైనటువంటి ఏ దేశానికి చెందిన టొమికో ఇతోకా మృతి చెందారు? చూడండి, వార్తల్లో ఉన్నవారు టొమికో ఇతోకా ఈరోజు వార్తల్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె ఒక ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినటువంటి ఒక వృద్ధ మహిళ. 116 ఏళ్ళ కలిగినటువంటి మహిళ. ప్రపంచంలోనే ఎక్కువ వృద్ధురాలు ఎవరంటే కనుక ఈ ఇతోకా అనమాట. కానీ గుర్తుపెట్టుకోవాలి పేరు. టమికో ఇతోకా మృతి చెందారు. 116 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఒక వృద్ధురాలు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు అనమాట టొమికో ఇతోకా. ఈ టొమికో ఇతోకా 117 ఏళ్ళ వయసు, జపాన్ దేశానికి చెందినటువంటి వారనమాట. ఓకేనా. 116 ఏళ్ళ వయసు జపాన్కు చెందినవారు. జపాన్లోని ఆసియా నగరంలో మృతి చెందడం జరిగింది. 1908లో జపాన్లోని ఒసాకా నగరంలో జన్మించిందనమాట. 1908లో జపాన్లోని ఒసాకా నగరంలో జన్మించింది. అలా ఇప్పుడు జపాన్లోని ఆసియా నగరంలో మరణించిందనమాట. ఇక అత్యంత వృద్ధురాలుగా ఎవరు నిలుస్తారు మనకు తర్వాత రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడైతే అత్యంత వృద్ధురాలు చనిపోయారనమాట. ఓకేనా. ఎవరు? టమికో ఇతోకా గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించారు. అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గవర్నర్గా పనిచేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశాడు కదా, ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఓకే, ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎప్పుడు గవర్నర్గా పనిచేశాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల కక్షలో ఇస్రో ఏ గింజలను మొలకెత్తించినట్లు తెలిపినది? ఇటీవల ఇస్రో ఏ గింజలను కక్షలో మొలకెత్తించినట్లు తెలిపిందంటే అలసంద గింజలు అనమాట. బొబ్బర్లు అంటాం అనమాట మనం. ఓకేనా. చూడండి, ఇస్రో అనేటువంటిది ఇటీవల మనకి డిసెంబర్ 30వ తారీఖున పిఎస్ఎల్వి C60 అనే రాకెట్ను పంపించింది. దాని ద్వారా 2 ఉపగ్రహాలు కూడా వెళ్ళాయి. ఇవి ఓకేనా స్పైడాక్స్ అంటే కనుక మనకు ముఖ్యంగా డాకింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల చెంత కూడా మనం చేరామన్నమాట. 2 ఉపగ్రహాలను పంపించడం జరిగిందనమాట. ఆ 2 ఉపగ్రహాలు ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 2 ఉపగ్రహాలు పంపించామని చెప్పాము, చిన్న ఉపగ్రహాలు అనమాట అవి. ఆ 2 ఉపగ్రహాలు ఏవి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఓకేనా. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దీనిలో పిఎస్ఎల్వి C60 అనేటువంటి రాకెట్ ఏదైతే ఉందో ఆ రాకెట్లో 4వ దశ పోయం 4 ద్వారా 24 పేలోడ్లను కూడా కక్షలోకి పంపించామన్నమాట. 2 ఉపగ్రహాలతో పాటు 4వ దశ ఏదైతే ఉందో పోయం 4, దాని ద్వారా 24 పేలోడ్లను కూడా కక్షలోకి పంపించాము. అది మనకు తెలుసు. ఇక్కడ దానితో పాటు ఒక సాధనం కూడా వెళ్ళబడింది అనమాట. ఒక సాధనం పోయింది. దాని పేరు ఏంటంటే క్రాప్స్, CRAPS అనమాట. క్రాప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రాప్స్ అనేటువంటి సాధనంలోనే ఈ 7 అలసందలు అనమాట, అలసంద గింజలు పంపించారనమాట. అవి ఇప్పుడు మొలకెత్తడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. అలసంద గింజలు ఉన్నాయన్నమాట. అలసంద గింజలు ఇప్పుడు మొలకెత్తుతూ ఉన్నాయన్నమాట.
కొద్ది రోజుల్లో దానికి ఆకులు కూడా వస్తాయని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారన్నమాట. ఆకులు కూడా వస్తాయని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ క్రాప్స్ అనేటువంటి సాధనాన్ని ఎక్కడ డెవలప్ చేశారు అంటే కనుక కేరళలోని తిరువనంతపురంలో గల విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ క్రాప్స్ అనేటువంటి ఒక సాధనాన్ని తయారు చేసి మైక్రోగ్రావిటీ అంటే తక్కువ గురుత్వాకర్షణ ఉన్నటువంటి వాతావరణంలో ఈ యొక్క అలసంద గింజలను పెంచడం అన్నమాట. చూడండి, ఎవరైతే వ్యోమగాములు వెళ్తారో మనకి అంతరిక్షంలోకి వారు తినడం కోసం కొన్ని వాళ్ళు పండించుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. వారు తినాలి, వాళ్ళ ఆహారంగా తీసుకోవడం కోసం స్పేస్ సెంటర్లో ఉంటారు కదా వాళ్ళు ఆహారంగా తీసుకోవడం కోసం వాళ్ళు కొన్ని పండించుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. దానికోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా ఈ దాని ప్రకారం ఇప్పుడు అలసంద గింజలు అవి మొలకెత్తాయంట, ఆకులు వస్తాయంట. దాని ద్వారా అలసందలు మళ్ళీ మనకి రావడం జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో సాధించిన విజయాల్లో మరొక విజయం అనమాట ఇది. అలసంద గింజలను మనకి కక్షలో మొలకెత్తించడం జరిగిందనమాట. అది ఏ సాధనంలో జరిగిందంటే క్రాప్స్ అనేటువంటి సాధనంలో, CRAPS గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దాని అబ్రివేషన్ ఏంటంటే క్రాప్స్ యొక్క అబ్రివేషను CRAPS. క్రాప్స్ అబ్రివేషన్ ఏంటంటే కనుక కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ అనమాట, CRAPS అబ్రివేషన్ అనమాట. ఈ సాధనంలోనే 8 అలసంద గింజలను పంపించారనమాట. అవి మొలకెత్తడం జరిగింది. 8 అలసంద గింజలు అనమాట. క్వశ్చన్ నెంబర్ 7, భారత్లో జన్మించిన తొలి బీటా బేబీ పేరేమిటి? చూడండి, భారత్లో జన్మించిన తొలి బీటా బేబీ పేరు ఫ్రాంకీ అనమాట. పూర్తిగా అయితే ఫ్రాంకీ రెమ్రువాత్. ఓకేనా, ఫ్రాంకీ రెమ్రువాత్ డికా. ఫ్రాంకీ అని మనము గుర్తుంచుకోవాలి. ఈ బేబీ మిజోరాంకు చెందిన బేబీ అనమాట. మిజోరాం న్యూస్ పేపర్లో ఈరోజు మనకు చక్కగా ఈ బేబీ గురించిన డీటెయిల్స్ ఇచ్చారనమాట. మిజోరాంకు చెందిన ఈ బేబీ పేరు ఫ్రాంకీ రెమ్రువాత్ డికా. ఏ దంపతులు అంటే కనుక దంపతులకు జన్మించారంటే కనుక రామ్జీర్ మరియు రెమ్రువాస్ సంఘ అనే దంపతులకు జన్మించారనమాట. ఈ బేబీ చాలా ఆరోగ్యవంతంగా పుట్టిందంట. ఎటువంటి బేబీ అంటే కనుక 2025 జనవరి 1 అర్ధరాత్రి 12:03 జన్మించారనమాట. అంటే 2025 సంవత్సరం బేబీ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అర్ధరాత్రి పూట జన్మించారు. ఎటువంటి బేబీ అంటే కనుక తొలి బీటా బేబీ. ఇది బీటా బేబీ అనమాట. బీటా జనరేషన్ బేబీస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2025 నుంచి 2039 వరకు పుట్టే వాళ్ళందరినీ కూడా బీటా జనరేషన్ బేబీస్ అంటారనమాట. 2025 నుంచి 2039 వరకు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా బీటా జనరేషన్ బేబీస్ అంటారు. 2010 నుంచి 2024 వరకు ఎవరైతే పుట్టారో ఆ బేబీలందరినీ కూడా ఆల్ఫా జనరేషన్ బేబీస్ అంటారు. 2010 నుంచి 2024, 2025 నుంచి 2039 ఆల్ఫా జనరేషన్ బేబీసు, బీటా జనరేషన్ బేబీస్ అనమాట. ఇక్కడ బీటా జనరేషన్ తొలి బేబీ ఎవరంటే కనుక ఫ్రాంకీ, భారతదేశ బేబీ అనమాట. ఫ్రాంకీ మిజోరాంకు చెందిన వారు. ఈ ఫ్రాంకీ రెమ్రువాత్ డికా. క్వశ్చన్ నెంబర్ 8, ఖనిజాల అన్వేషణ కొరకు సింగరేణి IIITతో ఒప్పందం కుదుర్చుకున్నది. IIT అని ఉంది, ఇది IIT కాదు, IIIT అనమాట. IIIT ఇక్కడ దయచేసి మెన్షన్ చేసుకోండి. ఓకేనా. ఖనిజాల అన్వేషణ కొరకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL IIITతో ఒప్పందం చేసుకుందంటే IIIT హైదరాబాద్తో. IIIT హైదరాబాద్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. 2030 నాటికి 2000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారనమాట. 2030 నాటికి
తెలంగాణ రాష్ట్రంలో 2000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఖనిజాల అన్వేషణ కొరకు ఈ ఐఐటితో తెలంగాణ క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషమని వ్యక్తం చేశారు. తెలంగాణను గ్రీన్ హబ్గా మార్చనున్నట్టుగా తెలిపారనమాట. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు. కాబట్టి ఖనిజాల అన్వేషణ కొరకు ఏ రెండింటి మధ్య ఒప్పందం జరిగింది అనేది ఇక్కడ చూసుకోవాలి. తెలంగాణ క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అండ్ ఐఐటి హైదరాబాద్ అనమాట. ఈ రెండింటి మధ్య ఒప్పందం జరిగింది. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నైన్త్ క్వశ్చన్, ఏ సంవత్సరం చివరి నాటికి పేదరికం లేని గ్రామాలు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించినది? చూడండి, గ్రామీణాభివృద్ధి శాఖ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు నిర్ణయించారన్నమాట. ఈ ఏడాది చివరి నాటికి పేదరికం లేని గ్రామాలను సృష్టించాలి అని నిర్ణయించుకున్నారంట. ఏ సంవత్సరం చివరి నాటికి? 2025. అంటే ఈ ఏడాది మొత్తానికి కూడా గ్రామీణాభివృద్ధి శాఖ ఏమని డిక్లేర్ చేసిందంటే కనుక పేదరికం లేని గ్రామాలు. దీని కొరకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదరికం లేని గ్రామాలను సృష్టించాలి. దీనికి సంబంధించి మా నుంచి ఏ సహకారం కావాలని మేము అందిస్తాం అని చెప్పేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెల్లడించారు. శివరాజ్ సింగ్ చౌహాన్. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ ఇయర్ని పేదరికం లేని గ్రామాలుగా సృష్టించాలని చెప్పి నిర్ణయించడం జరిగిందనమాట. ఇటీవలనే మనకు రక్షణ శాఖ 2025ను రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిందనమాట రక్షణ శాఖ వారు, రాజ్నాథ్ సింగ్ గారు. మనకు తెలిసి విషయాలన్నీ కూడా. ఇస్రో 2035 నాటికి అంతరిక్షంలో ఒక సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది 2035కు. 2040కి కూడా 2040కి ఇస్రో వ్యోమగాములను చంద్రునిపైకి పంపించాలని, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా చంద్రునిపైన అడుగు పెట్టాలని నిర్ణయించిందనమాట. ఎప్పటికీ 2040కి గుర్తుపెట్టుకోవాలి. ఇక 2047ను భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని, 2047కు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందనమాట. భారత ప్రభుత్వం. ఇట్లాంటివి మన టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. లాస్ట్ క్వశ్చన్, అందరికీ అమ్మ అనే పుస్తకమును కేసీఆర్ ఆవిష్కరించగా ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? చూడు, అందరికీ అమ్మ పుస్తకం పేరు అందరికీ అమ్మ. తెలంగాణ తల్లిపై రాసిన పుస్తకం అన్నమాట. అందరికీ అమ్మ అనే ఈ పుస్తకం. దీనిని ఓకేనా భారతీయ రాష్ట్ర సమితి BRS ఓకేనా భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరించారు. దీన్ని ఎవరు రచించారు అంటే కనుక సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ గౌరీ శంకర్ గారు ఆవిష్కరించారనమాట. రాశారనమాట. కానీ ఇక్కడ 2 పాయింట్లు, ఎవరు ఆవిష్కరించారు, ఎవరు రాశారు. ఆవిష్కరించింది ఎవరంటే కనుక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేసీఆర్ గారు. అదేవిధంగా రాసింది ఎవరంటే కనుక సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ గౌరీ శంకర్. పుస్తకం పేరు అందరికీ అమ్మ. ఓకేనా? ఎవరిపైన? తెలంగాణ తల్లిపైన అన్నమాట. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే మీరు కానిస్టేబుల్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక మెయిన్స్కి ఓకే మాకు కాల్ చేయండి. మా నెంబర్ 8186006848. ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి అందరూ కూడా కానిస్టేబుల్స్కి ఎవరైతే మీరు కానీ ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారో మెయిన్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే విధంగా ఒక కోచింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఓకేనా? వివరాలు కనుక్కోండి. నెంబర్ 8186006848. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కూడా మీరు కాల్ చేయండి. ఓకేనా?
ఇదే నెంబర్కి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? రైట్.